దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఒక పార్టిసిపేట్ గా వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోర్సులను కూడా చేయడం జరిగింది, ఒక వాలంటీర్ గా కూడా ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న వివేకానంద సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు ఒక వివేకానంద లేఖావళి వెనకాల ఆ బుక్ వెనకాల ఏమంటుందంటే, నేను ఈ లేఖని నేను రాయట్లేదు, నా చేత ఏదో శక్తి రాయిస్తుంది, ఎవరైతే లేఖ చదువుతారో వాళ్ళ లోపలికి శక్తి ప్రవేశిస్తుంది అని ఉంటుంది. నేను చదివిన తర్వాత వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత నా లోపల అయితే శక్తి ప్రవేశించిందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ మఠ ప్రాంగణంలో ఉన్నటువంటి పవిత్రత వల్ల నాకు ఏదైతే శక్తి సంప్రాప్తించిందో దాంతో నేను నా బర్త్ ప్లేస్ వరంగల్ కి వెళ్ళడం జరిగింది. వరంగల్లో ఒక కేంద్రాన్ని మొదలుపెట్టి వివేకానందుడు కలగన్న భరతమాత పునర్వైభవం కోసం అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అందరం గ్రూప్ డిస్కషన్ చేసినాం. ఈ రోజు సమస్యలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో, వాటికి పరిష్కారంగా నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి వివేకానంద ప్రశ్నించినటువంటి మాటలు ఏవైతున్నాయో నన్ను ముందుకు నడిపించిన ఇక్కడ బోధమయానంద స్వామీజీ గాని, చిత్కంఠాన స్వామీజీ గాని, వారి యొక్క మాటలు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచినాయి. తర్వాత నాతో పాటు కూడా ఒక 5 యువకులు వచ్చినారు. అట్లా ఒక 10 మంది యువకులను కలిసి ఒక 100 మంది స్కూల్ పిల్లలకి ఇక్కడ మేము ఏవైతే నేర్చుకున్నామో యోగాలు, శ్లోకా పఠనం, భజనలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మోరల్ స్టోరీస్, ఎథిక్స్, వాటన్నిటిని తీసుకెళ్లి వరంగల్లో స్కూల్ పిల్లలకి నేర్పిస్తున్నాం. అవి గత 10 ఏళ్ల నుంచి మేము చేయడానికి ప్రధానమైన స్ఫూర్తి ఈ రామకృష్ణ మఠం. అందుకే ఇక్కడికి ప్రతి సంవత్సరం అక్కడి నుంచి పిల్లల్ని బస్సులో తీసుకురావడం జరుగుతుంటుంది. ఈ స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మఠం నుంచి మేము పొందిన స్ఫూర్తితోటి దాన్ని చేయగలుగుతున్నాం. అందుకే ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా ప్రొఫెసర్ గారి ప్రసంగంలో వారు ఇచ్చినటువంటి ఒక మాట నాకు బాగా స్ఫూర్తిగా అనిపించింది. అదొకటి చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు చెప్పిన ఒక మాట, సైన్స్ ఈజ్ అ స్టడీ ఆఫ్ నేచర్ ఇన్ ఎ సిస్టమేటిక్ ఆర్డర్ అండ్ ఆల్సో స్పిరిచువాలిటీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎ సిస్టమేటిక్ ఆర్డర్ అని చెప్పినారు. రియల్లీ థాట్ ప్రొవోకింగ్ థాట్ అది. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ సపోర్ట్. అట్లనే మేము వివేకానంద యొక్క సందేశాన్ని సమాజం లోపలికి తీసుకుపోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం గత 10 ఏళ్ల నుంచి. దాంట్లో భాగంగా ఒక వినూత్న ప్రయత్నం స్వామి వివేకానంద యువ దీక్ష పేరుతోటి చేయడం జరిగింది. వరంగల్లో ఉన్నటువంటి కొద్దిమంది యువకులం స్వామి వివేకానంద దీక్ష పేరుతో ఒక 21 రోజుల పాటు వివేకానంద యొక్క సాహిత్యాన్ని చదవడం, వివేకానందుడి పాటలు పాడడం, వివేకానందుని గురించి మాట్లాడడం, వారి యొక్క ప్రసంగాలను వినడం, చలనచిత్రాలు చూడడం, ఇట్లా ఒక రోజులో మన అయ్యప్ప స్వామి మాల దీక్ష ఎట్లా వేస్తామో అట్లనే స్వామి వివేకానంద యువ దీక్షలో వివేకానందుడి యొక్క విషయాలను ఎంత వీలైతే అంత మననం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఒక 21 రోజుల పాటు మేము కొంతమంది యువకులం ఈ స్వామి వివేకానంద దీక్షని చేపట్టడం జరిగింది. దాన్ని రామకృష్ణ మఠం తరఫున కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మాకు అప్రిషియేట్ చేసి దాన్ని ఇంకా లార్జ్ స్కేల్లో తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరి తరఫు నుంచి సపోర్ట్ వస్తుందని, దీన్ని మఠం తరఫున ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం.